హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏప్రిల్ 1 నుంచి మారనున్న 15 కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏ రూల్స్ మారుతున్నాయి, ఆ మారనున్న 15 రూల్స్, కొత్త రూల్స్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆదాయ పన్నులకు సంబంధించి బడ్జెట్ 2026-27లో పెద్ద ప్రకటనలు లేకపోయినా కొన్ని కీలక మార్పులు చేశారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలపై ట్యాక్స్ పేర్లలో గందరగోళం నెలకొంది. ఇక ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం కొత్త రూల్స్పై కీలక వివరాలు వెల్లడించింది. ఫైనాన్స్ బిల్లు 2026లోనే ఈ మార్పుల గురించి ప్రస్తావిస్తున్నట్లు తెలిపింది. అలాగే కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అనేది ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏకంగా 15 కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నట్లు ఐటీ విభాగం తెలిపింది. మరి ఆ వివరాలు ఒక్కసారి మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి అప్డేట్. ఐటీ రిటర్నుల గడువును 4 సంవత్సరాలకు పొడిగించారు. అయితే కొత్త పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అప్డేట్ రిటర్నర్స్ ఇకపై ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఫైల్ చేయవచ్చు. అయితే అదనంగా 25 నుంచి 70% వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇక రెండవ అంశం వచ్చేసి అప్డేట్ రిటర్నర్స్ ద్వారా నష్టాలను భర్తీ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఈ రూల్ లేదు. బడ్జెట్ 2026లో గతంలో వచ్చిన నష్టాలను లాభాలతో భర్తీ చేసి ట్యాక్స్ తగ్గించుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. అందుకు అప్డేట్ రిటర్నర్స్ ఫైల్ చేసి నష్టాలను చూపించుకోవచ్చని తెలిపారు. ఇక మూడవ అంశం వచ్చేసి రీఅసెస్మెంట్ నోటీసు వచ్చిన తర్వాత కూడా అప్డేట్ రిటర్నర్స్ ఫైల్ చేసేందుకు ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చారు. అలాగే ఎలాంటి పెనాల్టీలు కూడా ఉండవని చెప్తున్నారు. ఇక ఆడిట్ అవసరం లేని వ్యాపారస్తులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నర్స్ ఫైల్ చేసేందుకు మరింత సమయం అయితే ఇచ్చారు. ఐటీఆర్ గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31కి పొడిగించారు. ఇక ఐదవ అంశం వచ్చేసి మోటార్ యాక్సిడెంట్ పరిహారం. దానిపై వచ్చే వడ్డీకి ఇకపై ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చే పరిహారంపై ట్యాక్స్ టీడీఎస్ తొలగిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇక ఎన్ఆర్ఐల నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు భారతీయులకు ఇకపై ఎలాంటి ట్యాన్ నెంబర్ అవసరం లేదు. నేరుగా తమ పాన్ నెంబర్ ద్వారానే టీడీఎస్ కట్ చేసే అవకాశం అయితే ఇచ్చారు. ఇక ఏడవ కొత్త రూల్ వచ్చేసి మ్యాన్ పవర్ సరఫరా అనేది పూర్తిగా కాంట్రాక్ట్ టీడీఎస్ కిందకు తెచ్చారు. ఇకపై స్టాఫింగ్, అవుట్సోర్సింగ్ సర్వీసులు చేసేవారు టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎనిమిదవ అంశం వచ్చేసి నిల్ టీడీఎస్ సర్టిఫికేట్ పొందేందుకు మార్గాన్ని సులభతరం చేశారు. అసెసింగ్ ఆఫీసర్తో పని లేకుండా చిన్న ట్యాక్స్ పేయర్లు ఆన్లైన్ ద్వారా అప్లై చేసి 0 లేదా నిల్ టీడీఎస్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇక 9వ అంశం వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్లు, బాండ్ ఆదాయం ఉన్నవారు ఇకపై ఒకే డిక్లరేషన్ సమర్పించడం ద్వారా తమకు ట్యాక్స్ కట్ చేయవద్దని కోరవచ్చు. అలాగనే 10వ మార్పు చూసుకున్నట్లయితే వెల్లడించని ఆదాయంపై ఉన్న ట్యాక్స్ను భారీగా తగ్గించారు. ఇప్పటి వరకు 60%గా ఉన్న పన్నును 30%కి తగ్గించారు. ఇక 11వ మార్పు చూసినట్లయితే ఏదైనా ఆదాయం వెల్లడించలేదని తేలినప్పుడు ఇకపై అసెస్మెంటు, పెనాల్టీ ఆర్డర్ ఒకేసారి జారీ చేయనున్నారు. దీంతో మల్టిపుల్ ప్రాసెసింగ్తో సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక 12వ అంశం వచ్చేసి కొన్నిసార్లు వెల్లడించని ఆదాయం ఉన్నప్పటికీ ఇక నుంచి చట్టపరమైన చర్యలు ఎదుర్కోకుండా చూసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అసెస్మెంట్ ఆర్డర్ కోసం అప్లై చేయకుండా అదనపు ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఏప్రిల్ నుంచి మారనున్న 13వ రూల్ చూసినట్లయితే ఖాతాలను ఆడిట్ చేయకపోవటం లేదా స్టేట్మెంట్లను అందించడంలో జాప్యం వంటి డిఫాల్ట్లకు జరిమానాలు స్థిర చట్టమైన రుసుములతో భర్తీ చేస్తారు. ఇక 14వ అంశం వచ్చేసి బడ్జెట్ 2026 ప్రాసిక్యూషన్ నిబంధనను సమన్ చేస్తూ ఐటీఆర్ దాఖలు గడువు తేదీ వరకు జమ చేస్తే యజమానులు, ఉద్యోగులు పీఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్లకు మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అనుమతించారు.